హాయ్ అమ్మా. చూడండి ఇప్పుడైతే మసాలాకు రెడీ చేసుకుంటున్నా. రోజు కూరలలో నేను మసాలాలు వేస్తా కదా, అవి రెడీ చేస్తున్నా. ఎట్లా చేయాలనేది చూపిస్తున్నా. ఓకేనా? ఇగో పొయ్యి అయితే ముట్టించేసిన కడాయి తీసుకున్నా మంచిది. ఇగో ఇప్పుడు ఈ ధనియాలు ఉన్నాయి కదా, మంచిగా చెరుక్కోవాలి. మనం ధనియాలు అనేది తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి, చెరిగి పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇట్లనే అయితే చేసుకోవద్దు, ఎందుకంటే అలా పురుగు ఇట్లా ఉంటుంది, లక్క పురుగు ఉంటుంది. ఎక్కువ శాతం అయితే లక్క పురుగే పడుతుంది దాంట్లో. అట్లా పురుగు పట్టిందా ఏందనేది చూసుకోవాలి. కొన్ని అయితే ఇలా నుంచి తీసేస్తున్నామా. నేను మిరియాల చారులు చేస్తాను కదా, మిరియాల చారు కోసం కొన్ని అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నా. ఓకేనా? ఇంకా మిగతా అయితే ఇగో వేసేసుకుందాం. కడాయిలు వేసేస్తున్నా. మంచిగా కడాయిలో కమ్మటి వాసన వస్తుంది, ఫ్రై చేసే కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఇలా మనము గరం మసాలా చూడండి అన్నీ కలిపి తెచ్చుకున్నా. ఇక గరం మసాలా మొత్తం అన్నీ కలిపి తెచ్చుకున్నాం కదా. అన్నిటికీ మనము వంటలు చేస్తాం కదా, బగారా కానీ ఏది కానీ చేస్తాందుకు. అయితే ఇప్పుడైతే ఇంట్లోకించి ఇక ఇంత వేస్తున్నా. చూసిరా, పావు కిలో తెప్పించినాయి ఇవి ధనియాలు. ఎంత వేస్తున్నా అనేది చూడండి. తక్కువనే వేస్తాను నేను, చాలా తక్కువ వేసా. చూసిరా, అంతనే నేను వేసింది. ఇప్పుడు ఇంట్లో మనము అవి వేసుకుందాం. మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మిరియాలు వేస్తలేను. ఏంటి లవంగాలు వేసుకుందాం. నేను విడిగా తెచ్చిపెట్టుకున్నా. ఇక లవంగాలు, ఇక సాజీరా కూడా ఉంది ఇంట్లో ఎక్కువ. నేను సాజీరా లవంగాలు ఎక్కువ వాడతా. చూడండి అంతే మనం వేసుకున్నది, ఇంకెక్కువ ఏమి వేసుకోవద్దు. ఇదే ఘాటు మస్తు అవుతుంది. నేను అన్ని కూరలలో ఇదే వాడతా. నేను బయటకించి అయితే ఏ మసాలాలు తీసుకురాను, ఇదే వాడతా. ఎప్పుడన్నా చికెన్ మసాలా వాడతా. చికెన్ మసాలా తెచ్చిపెట్టుకుంటా. పొడిలు ఉంటాయి కదా చిన్న ప్యాకెట్లు, అవి తెచ్చిపెట్టుకుంటా. ఈ ఫ్రైలు, ఎగ్ ఫ్రైలు అవి కావాలి అంటే చికెన్ ఫ్రై అట్లా చేసుకుంటే దాంట్లో వేసుకుంటా. ఇదైతే మంచిగా వేగాలమ్మా. ఇప్పుడు ఫస్ట్ అయితే పెద్ద మంట పెట్టినా, ఎందుకంటే కడాయి ఇంకా చల్లగానే ఉంది. చూసిరా, చల్లగానే ఉంది ఇంకా. ఇప్పుడు ఇది వేడిగా ఆనికనే టైం పడుతుంది కదా. కొంచెం చిటపట అనే సౌండ్ వస్తుంది చూడు, అప్పుడు కడాయి అనేది ఇట్లనే పెట్టేసుకొని మంట చిన్నగా చేసుకోవాలి. ఇప్పుడు సౌండ్ వస్తుంది, మీకు వినిపిస్తుందో లేదో కానీ. ఇగో ఇప్పుడైతే చిన్నగా చేసిన. ఈ చిన్న మంట మీదనే మంచిగా వేయించుకోవాలి. కొంచెం స్మెల్ అనేది మంచిగా వస్తుంటుంది ఇట్లా బయటికి. ఆ స్మెల్ వచ్చినప్పుడు మనము స్టవ్ ఆర్పేసుకోవాలి. ఓకేనా? చూడండి అమ్మా, ఇగో మంచి వాసన, మొత్తం గల్లి అంతా వాసన వచ్చేస్తుంది. ఇప్పుడేం చేస్తున్నావు అక్క అని అడుగుతుర్రు మమ్మల్ని. మసాలా చేస్తున్నా అని చెప్పిన. ఎప్పుడు మసాలా చేసినా ఇట్లనే అడుగుతారు. వాళ్ళకి చెప్పినా కూడా నేను చాలాసార్లు ఇట్లా చేసుకుర్రని. ఎవరిష్టం వాళ్ళది కదా. ఓకేనా? చూడండి, మంచి మసాలా, కమ్మటైన మసాలా ఇది. నువ్వు ఏ కూరలు వేసినా, ఏ ఫ్రైలు వేసినా చాలా టేస్ట్ వస్తుంది. నేను అందుకే గరం మసాలా ఫుల్ వేస్తా. చూసిరా, లేకుంటే హాఫ్ వేస్తా చెంచాల. సరేనా? చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా స్టవ్ అయితే ఆర్పేసుకుందాం. అయిపోయింది, స్టవ్ ఆర్పేసిన. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఇప్పుడైతే ఇది మనము చల్లారాలి. చల్లారినాక పొడి చేసుకుందాం. బాయ్. ఇదైతే మిక్సీకి పట్టుకుందామమ్మా. ఓకేనా? బాయ్.